ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళు చూడండి, మీకు తెలిసిపోతుంది ఎలా మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాం. మామిడికాయలు ముక్కలు ముక్కలు చేసుకున్నా అన్నీ. చూడండి, నువ్వుల పొడి, సాల్ట్, నువ్వుల పొడి, మెంతుల పొడి, ఆవాల పొడి, చూడండి కారం. ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి పెట్టుకునేటప్పుడు శుభ్రంగా స్నానం చేసుకోండి, ఎందుకంటే ఇది మహాలక్ష్మితో సమానం కాబట్టి మనకి స్నానం చేసి శుభ్రంగా పెట్టండి, చాలా రోజులు ఉండాలి కదా. చూడండి ఫ్రెండ్స్, కారం వేసుకుంటున్నాం. ఇప్పుడు మనకు తగినంతే, ఎన్ని మామిడికాయలు ఉంటే అన్ని తగినంత వేసుకోండి. కారం ఎక్కువ, మేము ఎన్టీఆర్ కారం పొడి తీసుకున్నాం, సూపర్ కారం ఉంటుంది అది. చూడండి ఫ్రెండ్స్, కారం వేసుకున్నాం కదా, సాల్ట్ వేసుకోండి పైన. చూడండి ఫ్రెండ్స్, నూనె, తెల్లబాయలు నూనె కాగబెట్టుకున్నాం, మనకు కావాల్సినంత నూనె. చూడండి, సాల్ట్ వేసుకొని కలబెట్టుకోండి శుభ్రంగా. పికిల్ బాగుంటుంది. ఆడపిల్లలు కుదరనప్పుడు పచ్చడి జోలికి పోకండి. చూడండి, ఇప్పుడు ఆవాల పొడి వేసుకోండి. ఇప్పుడు మెంతుల పొడి మనకు తగినంతే, ఎంత కావాలో అంత తగినంత. ఒకవేళ మిగిలిందనుకో కూరలలో వాడుకోండి, చేపల కూరలలో, చికెన్లో సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూడండి, నువ్వుల పిండి వేసుకుంటే పచ్చడి చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. యూట్యూబ్లో వస్తుంది చూడకూడదు అనుకోకండి, నిజంగానే నువ్వుల పిండి వేసుకొని ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మేము ఎప్పుడు చేసుకున్నాం అంతే, ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ చేస్తున్నాం కాబట్టి చూపిస్తున్నాం మీకు మేము చేసేది. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకుందాం. మేము రీఫైండ్ ఆయిల్ తీసుకున్నాం. ఇక్కడ ఏ శనగపప్పు నూనె దొరకలేదు, అడిగినాం అంత లెక్క. ఇది బెంగళూరు సైడ్ కాబట్టి ఏ శనగపప్పు నూనె తక్కువే, ఏడంటే ఆడమ్మరు, ఏడో ఒక్క దిక్కు. బెంగళూరులో ఇటు అస్సలు పెట్టుకోరండి. ఇక్కడ కర్ణాటక సైడు, మేము బెంగళూరు నుంచి 350 కిలోమీటర్ల దూరం ఉంటాం. ఇట్ట పచ్చడి అంటే ఏంటిదో తెలియదు ఇక్కడ వాళ్ళకి, విచిత్రంగా పెడతారు ఆ పచ్చళ్ళు. మామిడికాయ పీసు ఎండబెట్టి పెడతారు, మనం అట్లనే పచ్చియే పెట్టుకుంటాం. చూడండి ఎంత బాగుందో. మనం నూనె కాబెట్టుకునేటప్పుడు ఆవాలు వేసుకోండి కొద్దిగా లైట్గా, మేము మర్చిపోయినా. చూడండి చూడండి ఫ్రెండ్స్, పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, మంచి సువాసన వస్తుంది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఎట్టుందో నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఒక్క సబ్స్క్రైబ్ రావటం లేదు, చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాం. మేము పనికి పోతాము, పనికి పోయి సాయంత్రం అవుతుంది వచ్చాక, అయినా మీకోసం మేము వీడియోలు పెడుతున్నాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకు.